హిందూ సంప్రదాయ ఆచారాలు అనేవి కాలానికి తగ్గ జీవన విధానాన్ని, ఆరోగ్యాన్ని, ధర్మాన్ని సూచించేవిగా ఉంటాయి. అందులో భాగమే ఈ ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత. అందరికీ నమస్కారం. నేను మీ జయ. మీరు చూస్తున్నారు సాధార్మిక జ్ఞానం. మంచిని తెలుసుకుందాం, తెలిసిన మంచిని పంచుకుందాం. చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసాన్ని ఆ నక్షత్రం పేరుగా పిలుస్తుంటారు. తెలుగు నెలలో 4వ మాసమైన ఈ ఆషాఢ మాసం ఓ ప్రత్యేకమైన మాసం. ఈ ఆషాఢాన్ని విజ్ఞాన మాసంగా కూడా చెబుతుంటారు. ఆషాఢ మాసం అన్ని విధాలుగా జ్ఞానాన్ని ప్రసాదించే గురువుతో సమానంగా పెద్దలు చెబుతుంటారు. ఈ మాసంలో చేసే శివారాధన, ప్రత్యేకించి ప్రదోష పూజ, ఆ సమయంలో దేవాలయాల్లో జరిగే లింగాభిషేక దర్శనం వల్ల దారిద్ర్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు అని పురాణ వాక్కు. ఇంకా ఈ మాసం పితృదేవతలకు, జ్ఞాన మార్గాన్ని చూపే గురువులకు ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. ముఖ్యంగా ఈ మాసంలోని తొలి ఏకాదశి రోజు నుండి చాతుర్మాస వ్రతం లేదా చాతుర్మాస దీక్ష మొదలవుతుంది. ఈ మాసంలోని తొలి ఏకాదశితో పండుగలు వరుసగా మొదలవుతాయి. తొలి ఏకాదశి, సంకష్టహర చతుర్థి, మాస శివరాత్రి, గురు పౌర్ణమి, ప్రదోష వ్రతాలు, ఇంకా విశేషంగా గుప్త నవరాత్రులు వంటి పర్వదినాలు గల మాసం ఇది. ఆషాఢ్య పాడ్యమి మొదలు నవమి వరకు గల రోజులను వారాహి నవరాత్రులుగా భావించి వారాహి దేవికి నిష్ఠతో పూజిస్తారు. దీనిని గుప్త నవరాత్రులుగా కూడా పేర్కొన్నారు. అమ్మవారి ఆరాధనకి ఈ రోజులు చాలా విశేషమైనదిగా చెబుతుంటారు. సహజంగా మనకు తెలిసిన నవరాత్రులు అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చేవి. కానీ మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, ఈ ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రులు కూడా అంతే ప్రాముఖ్యమైనవిగా చెబుతుంటారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు ఆ లలితాదేవిని ఇచ్ఛాశక్తిగాను, మాఘమాసంలో వచ్చే నవరాత్రులను శ్యామలాదేవి యొక్క జ్ఞానశక్తిగాను, ఇక ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను వారాహిదేవిని క్రియాశక్తిగాను పూజిస్తారు. ఈ శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులుగా కూడా చెబుతుంటారు. మన సంకల్పం ఇచ్ఛాశక్తిగా లలితాదేవిని పూజిస్తూ ఆశ్వయుజ నవరాత్రులు, ఆ సంకల్ప ధర్మాలను అవగతం చేసే జ్ఞానశక్తిగా మాఘమాసంలో వచ్చే నవరాత్రులలో శ్యామలాదేవిని, అదే సంకల్పం కార్యరూపం దాల్చటానికి సహకరించే క్రియాశక్తిగా వారాహి దేవిని ఈ ఆషాఢ నవరాత్రులలో పూజించటం విశేషమైనదిగా చెబుతుంటారు. ఈ వారాహిదేవి లలితా త్రిపుర సుందరి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె లలితా త్రిపుర సుందరి యొక్క ఎడమ వైపు ఉంటుంది. ఈ వారాహిదేవి రూపం తెల్లని వరాహ ముఖం కలిగి అష్టభుజములతో మొదటి 2 చేతులలో శంఖ చక్రాలను, తరువాతి 2 చేతులలో నాగలి, రోకలి, ఆ తరువాత వరద, అభయ హస్తాలను కలిగి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె మనలోని అంతర్గత, బహిర్గత శత్రువులను సమూలంగా నాశనం చేయగలదు. కానీ మనం మన మనసులో కూడా ఇతరులకు చెడు జరగాలి అని కోరుకోనప్పుడు మాత్రమే ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అన్నది గుర్తుంచుకోవలసిన విషయం. ఇక ఈ ఆషాఢ మాసం అంతా వాతావరణ మార్పులతో అటు చిత్తడిగా, ఇటు వేడిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మన శరీరంలోని వేడిని తొలగించటానికి మాత్రం గోరింటాకును ప్రతి ఒక్కరూ ధరించాలి అని ఒక నియమం కూడా సూచిస్తుంటారు. ఈ గోరింటాకు వల్ల ఒంట్లోని వేడి అంతా తగ్గి శరీరానికి చలువ చేస్తుంది అని అర్థం. గోరింటాకు అంటే ఆర్టిఫిషియల్ కోన్లు మాత్రం కాదు, సహజంగా లభించే గోరింటాకును పెట్టుకోవడం ఆషాఢ మాసంలోని యొక్క ఆంతర్యం. స్వస్తి.